హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, మేబీ ఇది మీ వైఫ్ కోసమా, ఆర్ హస్బెండ్ కోసమా, ఆర్ మీ లవ్ కోసమా, మీ రిలేషన్‌షిప్ కోసమా, మీ ఫ్రెండ్ కోసమా, సో ఎవరి కోసమైనా చూడొచ్చు. అండ్ ఎట్లాంటి సిచ్యువేషన్‌లో ఉన్నా, అంటే లైక్ ఈ పర్సన్‌తో మీరు కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. సో, లేట్ చేయకుండా ఇంకా మనం రీడింగ్‌లో అయితే స్టార్ట్ చేద్దాం. రీడింగ్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఎనర్జీస్‌తో కనెక్ట్ అవ్వడానికి లైక్ చేయండి. అండ్ ఛానల్‌ని హైప్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు అట్లీస్ట్ 3 టైమ్స్ ఆర్ 5 టైమ్స్ మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి. అండ్ పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా వాళ్ళ గురించి ఆలోచించండి. ఓకే. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్ మా వ్యూవర్స్ విషయంలో ఎలాంటి ఎనర్జీస్తో ఉన్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. I had eye on someone else as well. Do you still hate me? Why I didn't speak up when I had a chance? We were a mess, you and I, but you captivated my soul in many ways. It's just hard to forget the past so fast. In the end, our love matters. I can never forget you. You took me for granted. I lost a special relationship. You loved more money than me. I was unsure of my feelings. ఈ పర్సన్కి వాళ్ళ ఫీలింగ్స్ అంటే వాళ్ళకే క్లారిటీ లేదంట. అసలు మీరంటే ఇష్టం ఉందో లేదో అనేది కూడా వీళ్ళకి క్లారిటీ లేక ఈ పర్సన్ మేబీ ఇలా ఉన్నారు. ఇష్టం ఉన్నా ఇష్టం లేనట్టుగా, లేకపోతే ఇష్టం ఉండి ఇష్టం లేనట్టుగా. సో, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, మీరంటే ఇష్టం ఉందా లేదా అనే క్లారిటీ లేకే, మీరంటే ఫీలింగ్స్ ఉందా లేదా అనే క్లారిటీ లేక
ఈ ఫీలింగ్స్‌తో వీళ్ళు మీతో లైఫ్ లాంగ్ సస్టైన్ చేయగలరా లేదా అనే క్లారిటీ లేక ఈ పర్సన్ మిమ్మల్ని లీవ్ చేశారు ఆర్ లెఫ్ట్ చేశారు ఆర్ కన్‌ఫ్యూజన్ ఒక డైలమాలో అయితే ఉన్నారు. ఫర్ ష్యూర్‌గా ఇక్కడ ఆ ఎనర్జీస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఐ హ్యాడ్ ఐ ఆన్ సమ్‌వన్ ఎల్స్ యాస్ వెల్. క్లారిఫై చేయండి యూనివర్స్. సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, మీ జాబ్ కోసం కావచ్చు, కెరియర్ కోసం కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, మ్యారేజ్ కోసం కావచ్చు, సో స్టడీస్ కోసం కావచ్చు, థర్డ్ పార్టీ ఇష్యూస్ కోసం కావచ్చు, మీకు దేని రిలేటెడ్గా పర్సనల్ రీడింగ్ కావాలన్నా సరే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. స్క్రీన్ మీద అయితే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఓకే, ఐ హ్యాడ్ ఐ ఆన్ సమ్వన్ ఎల్స్ యాజ్ వెల్. క్లారిఫై చేయండి యూనివర్స్. సో మీకు ఇక్కడ ఈ స్టార్టింగ్ ఎనర్జీ అయితే మీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయండి. ఆ పర్సన్కి మీ మీద కాకుండా వేరే వాళ్ళ మీద కూడా ఇంట్రెస్ట్ ఉందేమో, అందుకే మీ నుంచి సెపరేట్ అయిపోయారు ఆర్ ఎల్స్ అందుకే మీకు ఇలా డిస్టెన్స్లో మెయింటైన్ చేస్తున్నారు, అందుకే ఇట్లా మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఇస్తున్నారు, అందుకే మీ లవ్కి అసలు వాల్యూ ఇవ్వట్లేదు అనే ఫీలింగ్లో ఎక్కడో మీ ఎనర్జీలో కనిపిస్తుంది. వీళ్ళకి వేరే వాళ్ళు నచ్చుంటారు, వేరే వాళ్ళని కూడా ఈ పర్సన్ ఇష్టపడుతూ ఉంటుండొచ్చు. అందుకే నాతో మాట్లాడట్లేదు, అందుకే నన్ను అవాయిడ్ చేస్తున్నారు, అందుకే నాకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, అందుకే నన్ను బాధ పెడుతున్నారు. వీళ్ళకి నిజంగా నేనంటే ఇష్టం ఉంటే నాతో మాట్లాడాలి కదా, నాకు టైం ఇవ్వాలి కదా, నాకు వాల్యూ ఇవ్వాలి కదా, నాకు ఎమోషన్ ఇవ్వాలి కదా, నాతో ఏదైనా చెప్పాలి కదా. నేనంటే ఇష్టం ఉంటే నాతోనే మాట్లాడాలి కదా. నన్ను ఎందుకు ఇలా దూరం పెడతారు? నన్ను దూరం పెడుతున్నారు అంటే వాళ్ళకి నేనంటే ఇష్టం లేదేమో, నాతో సెపరేషనే వాళ్ళకి ఇష్టమేమో, వేరే వాళ్ళు వాళ్ళకి ఇష్టమేమో అని అట్లా మీకు మీరే ఊహించేసుకుంటున్నారు, మీకు మీరే ఇల్యూషన్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళకి మీరంటే ఇష్టం లేదేమో, వేరే వాళ్ళంటేనే ఇష్టమేమో అని మీకు మీరు ఊహించేసుకొని మీరే ఆ పర్సన్కి దూరం అయిపోతున్నారు. సో ఆ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం ఒక సిచ్యువేషన్ అయితే, ఇక్కడ మీకు మీరే బ్యాక్ అయిపోవడం కూడా ఇంకొక సిచ్యువేషన్, ఇంకొక నెగటివిటీ నాకు కనిపిస్తుంది. మీరే చాలా డెప్త్గా ఆలోచిస్తున్నారు. మీరే ఈ విషయంలో అసలు రియాలిటీ ఏంటో తెలుసుకోకుండా మీరే కొంచెం డీప్గా ఆలోచిస్తున్నారు. వాట్ ఈజ్ వాట్ సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసుకోకుండా మీరే ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. పైగా మేబీ మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ ఇంకెవరైనా వద్దు, మూవ్ ఆన్ అయిపో ఆ పర్సన్ నుంచి, ఇష్టం ఉంటే నీకు టైం ఇవ్వాలి కదా, ఇష్టం లేదేమో అందుకే అది చెప్పలేక నీకు టైం ఇవ్వట్లేదు, ఇట్లా మిమ్మల్ని కొంతవరకు ఆలోచించేలాగా, రెచ్చిపోయేలాగా, మీకు లేనిపోని థాట్స్ వచ్చేలాగా ఇట్లా చేస్తున్నారు. ఆ ఎనర్జీస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి మీ పర్సన్ విషయంలో మీరే కొంచెం నెగిటివ్కి వెళ్తున్నారు. ఒకవేళ నాకు వేరే వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు తప్ప నాకు వేరే వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పినా కూడా మీకు మీరే ఏదో ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఎవరైనా ఇలాగే చెప్తారు, ఇష్టపడాలి అంటే, లవ్ చేయాలి అంటే, టైం ఇవ్వాలి అంటే ఇలాగే మాట్లాడతారు అని మీకు మీరే ఏదో ఊహించేసుకుంటున్నారు. వాళ్ళు రియాలిటీ చెప్పినా కూడా అది మీరు ట్రస్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకంటే మీరు ఎమోషనల్లీ చాలా వీక్గా కనిపిస్తున్నారు.
మీ ఎమోషన్స్ అంత డౌన్గా కనిపిస్తున్నాయి. నాకు నువ్వు తప్ప ఎవరు లేరు అని చెప్పినా కూడా ఇక్కడ మీరు వినే పరిస్థితులు అయితే నాకు కనిపించట్లేదు. ఎందుకంటే మీ అతి జాగ్రత్త అంటారా, మీ ఇల్యూషన్స్ అంటారా, మిమ్మల్ని అలా ట్రాప్ చేస్తుంది. డూ యూ స్టిల్ హేట్ మీ? క్లారిఫై చేయండి యూనివర్స్. మీలో అమావాస్య ఎనర్జీస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా నువ్వు నన్ను ద్వేషిస్తున్నావా అని మీ పర్సన్ మిమ్మల్ని అడుగుతున్నారు. డెత్ ఆర్ రీబర్త్. ఇంకా నువ్వు నన్ను ద్వేషిస్తున్నావా? నాకు మళ్ళీ ఇంకా అవకాశం ఇచ్చే ఛాన్సే లేదా? మళ్ళీ మన రిలేషన్ న్యూ బిగినింగ్ అయ్యే ఛాన్సే లేదా? ఆల్మోస్ట్ మీ రిలేషన్ డెడ్ ఎండ్ సిచ్యువేషన్కి వచ్చింది. లేదు అంటే ఈ రిలేషన్ న్యూ బర్త్ అవుతుందా లేదా అనేది వాళ్ళ ఎనర్జీస్లో నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఇల్యూషన్స్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళు వేరే వాళ్ళని ఇష్టపడుతున్నారేమో అనేసి. అందుకే మీరు వాళ్ళని ద్వేషిస్తున్నారు. కాబట్టి ఈ రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవుతుందా లేదా, నీకు ఇంకా నా మీద ద్వేషం తగ్గలేదా అని మీ పర్సన్ ఎనర్జీస్లో కనిపిస్తున్నాయి. అసలు మళ్ళీ మనం కలిసి ఉంటామా? వాళ్ళు మారారు అని చెప్పినా సరే మీరు వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా లేదా? ఈవెన్ వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు, వాళ్ళు చేంజ్ అయ్యారు. వాళ్ళు చేంజ్ అయినా సరే ఈ చేంజ్ కూడా జస్ట్ నన్ను నమ్మించడానికే తప్ప నిజంగా వీళ్ళు మారలేదు. వీళ్ళు మారారంటే నేను నమ్మను అని మీ మైండ్లో ఫిక్స్ అయిపోయినట్టుంది. యూ స్టిల్ హేట్ మీ అని. వాళ్ళలో మార్పు వచ్చినా, వాళ్ళు చేంజ్ అయినా ఇంకా మీరు వాళ్ళని ద్వేషిస్తారు అని వాళ్ళు అనుకుంటున్నారు. 10 ఆఫ్ పెంటికల్స్. బట్ వాళ్ళకి మీకు ఏదైనా క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కల్చర్ డిఫరెన్స్ కానీ, ఫైనాన్సెస్ డిఫరెన్స్ కానీ, ఆర్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కానీ మీ ఇద్దరి మధ్య రిలేషన్ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి వాళ్ళని ద్వేషించే స్టేజ్కి మీరు వెళ్ళారు. అందుకే ఈ రిలేషన్ మీకు వాళ్ళకి మధ్య రిలేషన్ ఎండ్ అయిపోయిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. వై ఐ డిడ్ంట్ స్పీక్ అప్ వెన్ ఐ హ్యాడ్ ఎ ఛాన్స్. సో వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు కొంతమందికి సిచ్యువేషన్లో ఇది మీకు ఈ పర్సన్కి మధ్య ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుంది, అందరికీ కాదు. వై ఐ డిడ్ంట్ స్పీక్ అప్ వెన్ ఐ హ్యాడ్ ఛాన్స్. క్లారిఫై చేయండి యూనివర్స్. అవకాశం వచ్చినప్పుడు నేను ఎందుకు మాట్లాడలేకపోయాను అని ఇప్పుడు మీ పర్సన్ బాధపడుతున్నారు. 9 ఆఫ్ స్వర్డ్స్. స్లీప్లెస్ నైట్స్, యాంగ్జైటీ, స్ట్రెస్, ఓవర్ థింకింగ్, ఇవన్నీ చేస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడు నేను ఎందుకు మాట్లాడలేకపోయాను అని ఇప్పుడు ఏడుస్తున్నారు. 8 ఆఫ్ కప్స్. కొంతమంది సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ వాళ్ళకు వాళ్ళే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వద్దనుకొని బ్యాక్ అయిపోయి ఇక్కడ మీరు అవకాశం ఇచ్చారు. అంటే ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నావు, అసలు నీకు నేనంటే ఇష్టం ఉందా లేదా, నీ బాధ ఏంటో చెప్పు, నీ పెయిన్ ఏంటో చెప్పు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకు ఇలా రూడ్గా మాట్లాడుతున్నావు, ఎందుకు నేనంటే ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేస్తున్నావు. అట్లా చాలాసార్లు మీరు అవకాశం ఇచ్చారు. వాళ్ళ బాధ ఏంటో, వాళ్ళ పెయిన్ ఏంటో తెలుసుకోవడానికి మీరు ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆ పర్సన్ ఆ టైంలో కొంచెం ఈగోకి వెళ్ళి మీ నుంచి సెపరేట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు మీకోసం అవకాశం ఇచ్చినప్పుడు నేను ఎందుకు మాట్లాడలేకపోయానని ఇప్పుడు ఏడుస్తున్నారు. We were a mess, you and I, but you captivated my soul in many ways. సో చాలా రకాలుగా వాళ్ళ మనసుని మీరు గెలుచుకున్నారంట.
ఇక్కడ ఎంపరర్ కార్డ్ కనిపిస్తుంది. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ వాళ్ళ కెరియర్ కోసం ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ పరువు పోగొడుతూనే ఆలోచిస్తున్నారు. నేను ముందుకు వెళ్ళడానికి, నా లైఫ్‌లో నేను ముందుకు వెళ్ళడానికి నువ్వే నాకు ధైర్యం ఇచ్చావు. నువ్వే నాకు అన్నీ అనే సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ కనిపిస్తున్నారు. మీరు ఆ పర్సన్ లైఫ్‌లోకి రాకపోయి ఉంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ అయ్యేవాళ్ళు కాదు. ఈవెన్ కెరియర్ పరంగా కావచ్చు, ఎమోషన్స్ పరంగా కావచ్చు. మీరు రానంతసేపు ఈ పర్సన్ ఎమోషనల్లీ వీక్ అయ్యారు. ఎప్పుడైతే మీరు ఈ పర్సన్ లైఫ్‌లోకి వచ్చారో ఈ పర్సన్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ అయిపోయారు. ఫైనాన్షియల్లీ కూడా స్ట్రాంగ్ అయ్యారు. డెసిషన్ విషయంలో కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయారు. నేను దేన్నైనా హ్యాండిల్ చేయగలను అనే స్టేజ్‌కి ఈ పర్సన్ వచ్చారు. ఎంపరర్ ఎనర్జీ, 6 ఆఫ్ స్వర్డ్స్. ఇది కూడా మూవ్ ఆన్ ఎనర్జీనే కనిపిస్తుంది. పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు, కానీ మెంటల్లీ అయితే మీ నుంచి ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు. ఫిజికల్లీ మేబీ మీ నుంచి మూవ్ ఆన్ అయ్యి ఉండొచ్చు, కానీ మెంటల్లీ మాత్రం ఈ పర్సన్ మీకు కనెక్టెడ్గానే ఉన్నారు. మీ గురించి ఇంకా ఆలోచనలు అయితే ఈ పర్సన్కి ఉన్నాయి. లైఫ్లో ముందుకు వెళ్తున్నారు, కానీ మెంటల్లీ మాత్రం మీ నుంచి ముందుకైతే వెళ్ళట్లేదు. జస్ట్ ప్రాక్టికల్ వరల్డ్లో మీ ముందుకు వెళ్తున్నారు, అదైతే కనిపిస్తుంది. కానీ మెంటల్లీ మీ నుంచి, థాట్స్ నుంచి మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేదు. ఇట్స్ జస్ట్ హార్డ్ టు ఫర్గెట్ ద పాస్ట్ సో ఫాస్ట్. సో పాస్ట్ని మర్చిపోవడం చాలా కష్టంగా ఉందంట వాళ్ళకి. హెరోఫెంట్, నాకు తెలిసి మీకు ఈ పర్సన్కి మధ్య మ్యారేజ్ అయ్యి కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చి మీ ఇద్దరు సెపరేట్ అయినా అయి ఉండాలి. లేకపోతే ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చి లాంగ్ టర్మ్గా ఉంటానని చెప్పి మాట ఇచ్చి ఉండకుండా అయినా మీ నుంచి సెపరేట్ అయిపోవాలి. కానీ మీతో ఉన్న మెమరీస్ మర్చిపోవడం అది వాళ్ళకి చాలా కష్టంగా ఉందంట. చాలా ఊహించుకున్నారు మీతో, చాలా అనుకున్నారు, చాలా ఎక్స్పెక్ట్ చేశారు. కొంతమంది సిచ్యువేషన్లో ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా అనుకున్నారు. గతాన్ని మర్చిపోయి లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే పర్సన్కి చాలా కష్టంగా ఉందంట. అండ్ ఇంకొకటి, ఈ పర్సన్కి ఇంట్లో ఏదైనా మ్యాచెస్ చూడడం కానీ, ఎవరైతే అన్మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళని మ్యారేజ్ విషయంలో ఫోర్స్ చేయడం కానీ, అండ్ పాస్ట్ని మర్చిపోయి ఇంకెవరినైనా మ్యారేజ్ చేసుకోవాలి అనే స్టేజ్కి కూడా అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేని స్టేజ్కి వచ్చి ఉండొచ్చు కొంతమంది సిచ్యువేషన్లో. అండ్ ఇంకొంతమంది విషయంలో మాత్రం ఇక్కడ మీ పర్సన్ తనకిష్టం లేకపోయినా కూడా ఎవరైతే అన్మ్యారీడ్ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు మ్యారేజ్కి లేదంటే పెళ్లి చూపులకి వెళ్తున్న ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ ఒకటి ప్లేయర్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారండి. అది కరెక్ట్ ఎనర్జీ అయితే కాదు. మైండ్ గేమ్స్ ప్లే చేసే ఎనర్జీ క్యారీ చేస్తున్నారు వీళ్ళు. నాకేంటి తక్కువ అనే ఎనర్జీలో కూడా ఉంటారు. కాసేపు ఏమో ఈ పర్సన్ మీరు గుర్తొస్తే, లేకపోతే మీ డీపీ చూడకపోతే, మీరు స్టేటస్ పెట్టకపోతే ఏడుస్తారు. ఇంకాసేపు అయితే ఇవన్నీ ఏం లేదులే, ఇవన్నీ జస్ట్ ఏదో అలా అనిపిస్తూ ఉంటుంది, నాకేంటి తక్కువ అని ఇంకొకసారి ఇంకొకలా ఉంటారు. ఆల్ ఆఫ్ సడన్ డౌన్ అవుతారు, ఆల్ ఆఫ్ సడన్ హై అవుతారు.
అట్లా ఎమోషన్స్‌లో, ఎనర్జీస్‌లో చాలా డౌన్, హై ఇట్లాంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఫ్లక్చుయేషన్ ఎక్కువగా ఉంది. మరి ఇది ఎవరి పర్సన్ ఎనర్జీసో, ఎవరి కోసమో నాకు తెలీదు. ఇన్ ద ఎండ్ అవర్ లవ్ మ్యాటర్స్. క్లారిఫై చేయండి యూనివర్స్. సో మనిద్దరి మధ్య ఎంత డిస్టెన్స్ ఎక్కువైనా, ఎంత ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకున్నా, చివరికి మనకి మన ప్రేమే ముఖ్యం అంటున్నారు. సో నాకు తెలిసి వీళ్ళు వేరే ఆప్షన్ చూస్ చేసుకొని ఉండొచ్చు, మీరు వేరే ఆప్షన్ చూస్ చేసుకొని ఉండొచ్చు, కానీ చివరికి మనిద్దరం ఒకరికొకరమే దిక్కు అనే టైప్లో ఈ పర్సన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ యూ. నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను అంటున్నారు ఈ పర్సన్ ఎనర్జీస్లో. అది కనిపిస్తుంది. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ యూ. ఫుల్. నేను నీతో కలిసి స్పెండ్ చేసిన టైము, మనిద్దరం కలిసి సంతోషంగా ఉన్న టైము, మనిద్దరం కలిసి ఎన్నో అడ్వెంచర్స్, ఎన్నో రిస్కులు, ఆల్మోస్ట్ దొరికిపోతాము ఇంట్లో కానీ ఫ్యామిలీలో కానీ దొరికిపోతాము అని అనుకునేంత వరకు మన ఇద్దరి మధ్య రిలేషన్ నడిచింది. చాలా హ్యాపీగా ఉన్నాము. అది నువ్వు నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చావు. లైఫ్ అంటే ఇంత హ్యాపీగా ఉంటుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. అంత హ్యాపీనెస్ నాకు నువ్వు పరిచయం చేశావు. అందుకే నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. మేబీ ఈ పర్సన్ మీకు మంచి డ్రెస్సింగ్ స్టైల్ నేర్పించి ఉండొచ్చు. మంచిగా ఎలా హ్యాపీగా ఉండాలి, ఎలా సంతోషంగా ఉండాలి, ఎలా ఉండాలి, అవతల వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ నాకు తెలిసి మీరే ఈ పర్సన్కి నేర్పించి ఉంటారు. అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను అంటున్నారు. ఫుల్ పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. సో ఈ పర్సన్కి లవ్ అంటే మీరే. లవ్ అంటే ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కనిపిస్తుంది. మీరే ఈ పర్సన్కి పరిచయం చేశారు. అందుకే ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేరు. ప్రేమని, ఇన్మెచ్యూర్ లవ్ని మీరే ఈ పర్సన్కి పరిచయం చేశారు. అందుకే వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేరు. యూ టుక్ మీ ఫర్ గ్రాంటెడ్. సో ఆ పర్సన్ని మీరు గ్రాంటెడ్గా తీసుకున్నారంట. అది వాళ్ళ ఎనర్జీలో కనిపిస్తుంది. సో పేజ్ ఆఫ్ వ్యాన్స్ స్ట్రెంగ్త్ అంటే ఎక్కడికి వెళ్తారులే అని కొంచెం నిర్లక్ష్యం చేశారు అనేది వాళ్ళ ఒపీనియన్. వీళ్ళు నాకు పడిపోయారు, నన్ను తప్ప ఇంకెవరిని చూడరు, నన్ను తప్ప ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వరు, నా చుట్టూతోనే తిరుగుతారు అన్న టైప్లో మీరు ఆ పర్సన్ని గ్రాంటెడ్గా తీసుకున్నారంట. పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఇన్మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు. కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం, మెసేజ్ చేసినా మాట్లాడకపోవడం, ఆ పర్సన్కి టైం ఇవ్వకపోవడం కావచ్చు, కలవకపోవడం కావచ్చు, సో ఆ పర్సన్ మీద ప్రేమ చూపించకపోవడం కావచ్చు, వాళ్ళ ప్రేమని మీరు అలుసుగా తీసుకున్నారు అనే అభిప్రాయం వాళ్ళలో ఉంది. వాంటెడ్లీ మీరు అవాయిడ్ చేశారు ఆ పర్సన్ని అని వాళ్ళు అనుకుంటున్నారు.
మరి మీలో ఎవరు అవాయిడ్ చేశారో మీ పార్ట్నర్ని, అది మీకు రెజొనేట్ అవుతుంది. అందరూ నెగ్లెక్ట్ చేశారనే చెప్పట్లేదు. కొంతమంది చేసి ఉండొచ్చు. మేబీ తర్వాత మీరు రియలైజ్ అయ్యి ఉండొచ్చు. బట్ మీరు నెగ్లెక్ట్ చేశారనే ఒపీనియన్ వాళ్ళలో ఉండొచ్చు కదా. వాళ్ళు ఎన్నిసార్లు కాల్ చేసినా, మెసేజ్ చేసినా మీరు మాట్లాడకపోవడం కానీ, లేకపోతే వాళ్ళ నెంబర్ మీరు బ్లాక్లో పెట్టడం కానీ, ఐ లాస్ట్ ఏ స్పెషల్ రిలేషన్షిప్, క్లారిటీ ఇవన్నీ పర్సన్ స్పెషల్ రిలేషన్షిప్ అయితే వదులుకున్నాను, కోల్పోయాను అనే ఫీలింగ్లో అయితే వాళ్ళు కనిపిస్తున్నారు. ఒక మంచి రిలేషన్షిప్ కోల్పోయాను అనే ఫీలింగ్లో ఉన్నారు. 4 ఆఫ్ పెంటికల్స్. కంప్లీట్గా ఈ పర్సన్ మీ విషయంలో చాలా పొసెసివ్గా కనిపిస్తున్నారండి. చాలా చాలా పొసెసివ్గా కనిపిస్తున్నారు. జెలస్గా, పొసెసివ్గా కనిపిస్తున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయకపోవడంతో మీతో ఉన్న రిలేషన్షిప్ని పోగొట్టుకున్నాను, ఇప్పుడు జెలస్గా ఫీల్ అయినా, పొసెసివ్గా ఫీల్ అయినా ఉపయోగం లేదు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఐ లాస్ట్ ఎ స్పెషల్ రిలేషన్షిప్. 4 ఆఫ్ వ్యాన్స్ చూడండి. స్టెబుల్గా ఉండేది ఈ రిలేషన్షిప్, హ్యాపీగా ఉండేది ఈ రిలేషన్షిప్. ఇక్కడ 4, ఇక్కడ 4. యూ లవ్డ్ మోర్ మనీ దాన్ మీ. క్లారిఫై చేయండి యూనివర్స్. జస్టిస్. సో వాళ్ళకన్నా వాళ్ళ దగ్గర ఉన్న మనీనే మీరు ఎక్కువ ఇష్టపడ్డారంట. మనీకే ఎక్కువ వాల్యూ ఇచ్చి పర్సన్కి వాల్యూ ఇవ్వలేదు అంట. అందుకే ఈ రిలేషన్షిప్లో జస్టిస్ జరగలేదు, ఈ రిలేషన్షిప్ బ్యాలెన్స్ అవ్వలేదు అనేది వాళ్ళ ఫీలింగ్. మేబీ మీరు మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని అంటే ఇది మీ పార్ట్నర్ ఎనర్జీ కాకపోవచ్చు. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి. ఒకవేళ ఆ పర్సన్ దగ్గరే మనీ లేదు అంటే ఐ డోంట్ థింక్ సో ఇది మీకు రెజొనేట్ అవుతుంది అని. ఈ పాయింట్ మీకు రెజొనేట్ అవ్వదు. ఓకే, పర్సన్ నువ్వు మనీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు నాకన్నా కూడా, అందుకే ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ అవ్వలేదు అని చెప్తున్నారు. ద లవర్స్ కార్డ్. మనీకి, లగ్జరియస్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ ప్రేమకి వాల్యూ ఇవ్వలేదంట. అందుకే ఈ రిలేషన్లో జస్టిస్ జరగలేదు అనేది వాళ్ళ ఎనర్జీస్లో కనిపిస్తుంది. సో ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.